హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. ఈ వీడియోలో రాజ్యాంగంలోని అత్యంత ముఖ్యమైన ఆర్టికల్ 17 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అబాలిషెస్ అన్టచబిలిటీ. భారతదేశ సామాజిక వ్యవస్థలో అత్యంత దుర్మార్గమైన ఆచారం అంటరానితనం. అంటరానితనం ఏ రూపంలో ఉన్నా కూకటి వేలతో పెకిలించమంటుంది ఆర్టికల్ 17. రాజ్యాంగం ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనాన్ని నిషేధించి 75 సంవత్సరాలు అవుతున్నా సరే ఇప్పటికీ దేశంలో అంటరానితనం ఏ స్థాయిలో కొనసాగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆధునిక అంటరానితనం, మోడర్న్ అన్టచబిలిటీ ఏ స్థాయిలో ఉందో చూడండి. రాజస్థాన్ రాష్ట్రంలో ఒక దళిత బాలుడు అందరూ తాగే కుండలో నీళ్లు తాగాడు అని టీచర్ ఆ బాలుడిని ఘోరంగా కొట్టాడు. ఆ బాలుడు కొన్ని రోజులకు చనిపోయాడు. ఇది కాదా అంటరానితనం? కర్ణాటక రాష్ట్రంలో ఒక స్కూల్లో భోజనం చేసే స్త్రీ ఒక దళిత స్త్రీ అని ఆ స్కూల్లో స్టూడెంట్స్ భోజనం చేయడం మానేశారు. ఇది కాదా అంటరానితనం? తమిళనాడు రాష్ట్రంలో ఒక దళితుడు బుల్లెట్ బండి నడుపుతూ రాజులా తిరుగుతున్నాడు అని అతని చేతులు నరికేశారు. అంటే ఒక దళితుడు బుల్లెట్ నడపడం ఏంటి? ఇది కాదా అంటరానితనం? గుజరాత్ రాష్ట్రంలో ఒక పెళ్లి ఊరేగింపులో ఒక దళిత పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగింపుగా రావడాన్ని గ్రామ పెద్దలు అడ్డుకున్నారు. అంటే ఒక దళితుడు గుర్రం మీద ఎక్కడం ఏంటి? అంటే ఈ దేశంలో ఒక దళితుడు గుర్రం మీద ఎక్కే హక్కు లేదా? ఇది కాదా అంటరానితనం? రీసెంట్గా ఆర్మూర్ జిల్లాలో బీసీలను గ్రామ బహిష్కరణ చేశారు. ఇది కాదా అంటరానితనం? అలాగే నిర్మల్ జిల్లాలో ఒక యాదవ్ కుటుంబాన్ని కుల గ్రామ బహిష్కరణ చేశారు. ఇది కాదా అంటరానితనం? ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే పరువు హత్యలు, హానర్ కిల్లింగ్స్ దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతుంటాయి. మనకు తెలిసింది అమృతాప్ అనే కేసు ఒకటే. కులం అనే చీకటి వల్ల ఎంతో మంది ప్రేమికులు వెలుగు ప్రపంచాన్ని చూడలేకపోయారు. ఒకసారి ఈ వీడియోస్ చూడండి. ఇది కాదా అంటరానితనం? ఇది కాదా కుల వివక్షత? చూడండి, స్వతంత్రం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా సరే వేల సంవత్సరాలుగా ఉన్న అంటరానితనం, కుల వివక్షత, గ్రామ బహిష్కరణ అనే నిరంకుశ సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ఏమో అంటరానితనాన్ని నిషేధించింది, కానీ దేశంలో ఇప్పటికీ అంటరానితనం కొనసాగుతుంది. మరి ప్రభుత్వాలు, రాజ్యాంగబద్ధ సంస్థలు ఏం చేస్తున్నట్టు మీ కామెంట్స్లో తెలియజేయండి.